గేమ్ చేంజర్ సినిమా చూసి బయటకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్గా ఉంటారో. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ హీరోతోనైనా ఇట్టే కలిసిపోతాడు. ఇక వారు కొత్త, పాత అని చూడరు. ఒక్కసారి పరిచయం అయ్యారంటే కథం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పలకరించి గౌరవప్రదంగా మాట్లాడుతూనే ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. ఇక అదంతా పక్కకు పెడితే రామ్ చరణ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన త్రిబుల్ మూవీతో ఇంకా చాలా క్లోజ్ అయ్యారని చెప్పాలి. అప్పటి నుంచి ఒకరింటికి ఒకరు వెళ్ళడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక రామ్ చరణ్ బర్త్డే అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి బర్త్డే వదిలిపెట్టి సైతం రామ్ చరణ్ ఇంటికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అంత క్లోజ్గా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా రామ్ చరణ్. ఇక మరి రీసెంట్గా రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయిందని తెలియగానే సెలబ్రిటీలు సైతం ఆ సినిమా చూడడానికి వస్తూ ఉన్నారు. ఇంకా అంత క్లోజ్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చూడడానికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొస్తూ, నిజంగా నా అన్న రామ్ చరణ్ ఇంత మంచి సినిమా తీస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. త్రిబుల్ తర్వాత మంచి సక్సెస్ను అందుకుంటున్నాడని చెప్తే వింటున్నానే తప్ప ఇప్పుడైతే నా కళ్ళతో చూస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఈ సినిమా మిస్ అయ్యేవాడిని కావచ్చు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్.